Good morning everyone. Today we will discuss subsidiary books లో ఉన్నటువంటి ప్రాబ్లం లోకి వెళ్దాం. అందులో ఉన్నటువంటి ఫస్ట్ ప్రాబ్లం గురించి మనం డిస్కస్ చేసుకునే కంటే ముందు మనము కొంచెం ఇంట్రడక్షన్ చెప్పుకుందాం. మనం ప్రీవియస్ క్లాస్ లోపల జర్నల్స్, లెడ్జర్స్ వాటి డిపెండ్ అపాన్ డెబిట్ క్రెడిట్ రూల్ బేస్ చేసుకొని జర్నల్ ఎట్లా ప్రిపేర్ చేస్తాం, లెడ్జర్ ఎట్లా ప్రిపేర్ చేస్తాం అనేది ఉంటుంది. కానీ ఇక్కడ ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో కాకుండా జస్ట్ చిన్న ట్రిక్ తోటే మనము ఈ ప్రాబ్లమ్స్ ఈజీగా గెట్ ఆన్ చేయవచ్చు. ఈ ప్రాబ్లమ్స్ ఓవరాల్ గా పెద్ద పెద్ద కంపెనీస్ మాత్రమే ఇలాంటి ప్రొసీజర్ ను ఫాలో అవుతూ ఉంటాయి. చిన్న కంపెనీలు ఈ ప్రొసీజర్ ను ఫాలో కావు. అందులో భాగంగా వి విల్ డిస్కస్ ఫస్ట్ ఇలిస్ట్రేషన్ 1 ఏంటంటే ప్రిపేర్ purchase book. Prepare purchase book from the following information. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మనము పర్చేజ్ బుక్ ని ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ జనవరి 2019 purchased goods from Nitya purchased goods from Nitya rupees 6,000. Then next 5th January 2019 purchased goods from Anuhya amount 4,000. At the same time trade discount 200 rupees. Next date వచ్చేసి 10th January 2019 purchased from Latika amount to 10,000. At the same time trade discount 10%. Then next 15th January 2019 Varsha sold goods to us rupees 5,000. And final ga 20 January 19 purchased from Srinidhi for cash amount of 5,000. This is the information about the purchase book. चार पीस ఉంటే ఇస్తే పెద్దది. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మనం ఈ మంత్ లోపల ఎంత క్రెడిట్ పర్చేజ్ చేసినాం, అవుట్ సైడర్ నుంచి ఎంత క్రెడిట్ పర్చేజ్ చేసినాం అనేది మనం ఒక ప్రొఫార్మాని ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ పర్చేజ్ బుక్. ఈ ఇన్ఫర్మేషన్ ని బేస్ చేసుకొని మనము డేట్, పర్టిక్యులర్, ఇన్వాయిస్ నెంబర్, అమౌంట్
purchase book, date, particulars, inward, invoice, inner amount, and amount RS, amount RS. ఓకే, ఈ ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ లోపల మనకు ఏం పాయింట్ అవుట్ అవుతుందంటే 1st January 2019 పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ నిత్య, అంటే 1st January డేట్ నాడు నిత్య అనే క్యాండిడేట్ నుంచి మనం పర్చేజ్ చేస్తున్నాం. అది ఈ లైన్ లో చూడగానే మనకి ప్రీవియస్ ప్రాబ్లమ్స్ తోటి మనం గుర్తుపట్టేది ఏంటంటే రికగ్నైజ్ చేసేది దిస్ ఇస్ ద క్రెడిట్ ప్రాబ్లం, క్రెడిట్ పర్చేజ్. వై? బికాస్ ఇందులో ఈ సెంటెన్స్ లోపల ఎక్కడ క్యాష్ అనేది అపియర్ అవుతలేదు, ద క్యాష్ వాల్యూ అపియర్ అవుతుంది. అంటే నిత్య అనే క్యాండిడేట్ నుంచి మనము 6000 రూపీస్ వాల్యూ వర్త్ గూడ్స్ ను రిసీవ్ చేసుకున్నాం కాబట్టి ఇది క్రెడిట్ పర్చేజ్. డేట్ వచ్చేసి 1/1/19, డేట్ క్యాండిడేట్ పేరు నిత్య, అమౌంట్ వచ్చేసి 6000. ఓకే, దెన్ నెక్స్ట్ 5th డేట్ నాడు పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ అనూహ్య, అమౌంట్ 4000 రూపీస్, అమౌంట్ 4000 రూపీస్, ట్రేడ్ డిస్కౌంట్ 2000. ఓకేనా, ట్రేడ్ డిస్కౌంట్ 2000. హియర్ ఇట్ ఈస్, అంటే 4000 వర్త్ గూడ్స్ కొంటే ఆమె డిస్కౌంట్ 2000 ఇచ్చింది. 50% డిస్కౌంట్ లో మనం పర్చేజ్ చేసినాం అంటే ఇంకా మనం పే చేయాల్సింది 2000 ఇండైరెక్ట్ గా చెప్పినట్టు. సో ఇండైరెక్ట్ మీన్స్ ఇక్కడ ఎలా రాస్తామంటే 1/1/19 ఎవరి దగ్గర నుంచి అనూహ్య, అమౌంట్ వచ్చేసి 4000, అమౌంట్ మైనస్ డిస్కౌంట్ 2000, అంటే అమౌంట్ ఒరిజినల్ గా మనం పర్చేజ్ చేసింది 2000. ఓకే, నెక్స్ట్ పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ లతిక, లతిక అనే క్యాండిడేట్ నుంచి మళ్ళీ పర్చేజ్ చేస్తున్నాము. దట్ అమౌంట్ కాల్డ్ 10,000 రూపీస్. 10,000 రూపీస్ పర్చేజ్ చేసినప్పుడు లతిక మనకు ఒక ఆఫర్ ఇచ్చింది. దట్ మీన్స్ ట్రేడ్ డిస్కౌంట్ 10,000 రూపీస్ లో 10% డిస్కౌంట్ ఇచ్చింది. అంటే రిమైనింగ్ 9,000 వి షుడ్ బి పే. అంటే దాన్ని మనం ఎట్లా చేస్తామంటే డేట్ వచ్చేసి 10/1/19, లతిక, అమౌంట్ వచ్చేసి 10,000, డిస్కౌంట్ 10%, అంటే 1000 రూపీస్ డిస్కౌంట్, 10,000 మైనస్ డిస్కౌంట్ 1000, అంటే ఓవరాల్ గా we should pay 9,000 to లతిక. లతిక అనే క్యాండిడేట్ కి 9,000 పే చేయాల్సి ఉంటుంది. 10,000 పైన 10% డిస్కౌంట్ ఇస్తుంది. ఆ డిస్కౌంట్ ను డిడక్ట్ చేస్తే రిమైనింగ్ అమౌంట్ ఎంత 9,000. నెక్స్ట్ వర్ష సోల్డ్ గూడ్స్ టు us, ఇండైరెక్ట్ ఇచ్చిన వర్ష అనే క్యాండిడేట్ మనకి సేల్ చేసిందంట. దట్ మీన్స్ us అనే కాబట్టి మనమే పర్చేజ్ చేస్తాం. దట్ మీన్స్ పర్చేజ్. డేట్ వచ్చేసి 15th, ఇండైరెక్ట్ గా సోల్డ్ గూడ్స్ టు us అన్నాడు కాబట్టి దట్ మీన్స్ సేల్స్. వర్ష అమౌంట్ ఎంత 5,000 రూపీస్. దెన్ నెక్స్ట్ ఫైనల్ గా పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ శ్రీనిధి ఫర్ క్యాష్ అన్నాడు. ఫర్ క్యాష్ అనే వర్డ్ వచ్చింది కాబట్టి ఇది క్యాష్ రిలేటెడ్, నాట్ క్రెడిట్ ఐటమ్. అంటే దీన్ని మనం క్రెడిట్ బేస్ లో పర్చేజ్ చేయాలి, క్యాష్ పేమెంట్ చేస్తాం. సో హియర్ ఇట్ ఇస్ కమ్స్ అండర్ క్యాష్ బుక్, అంటే పర్చేజ్ బుక్ లో రాదు, దీన్ని ఇగ్నోర్ చేసేయాలి. ఓకే, ఫైనల్ గా మనకి ఈ జనవరి మంత్ లోపల టోటల్ మనం పర్చేజ్ చేసింది ఎంత అంటే 14, 16, 22,000 టోటల్ అమౌంట్. అంటే పర్చేజ్ బుక్ వాల్యూ జనవరి మంత్ లోపల 22,000 ఉంది. అంటే క్రెడిట్ పర్చేజెస్ మనం 22,000 అవుట్ సైడ్ పే చేయాల్సి ఉంది. ఓకే, ఇది మనకున్నటువంటి ఫస్ట్ ప్రాబ్లం. దెన్ నెక్స్ట్ వి విల్ గో టు సెకండ్ ప్రాబ్లం.
సెకండ్ ప్రాబ్లం లో కూడా సేమ్ వి షుడ్ ప్రిపేర్ పర్చేజ్ బుక్. One, 12, 18. Purchased goods from Manoj. Purchased goods from Manoj. Amount వచ్చేసి 5,000 rupees. Then next 6th December 2018, goods brought from Arun 10,000. Then next it will comes under 10% trade discount. Then next 7th December 2018, bought 10 box at 600 each from Devraj. Then next 10th December 2018, purchase table from Rajendra Furniture, amount to 5,000. Final ga 20th December 2018, cash purchase 5,000. ఈ ఇన్ఫర్మేషన్ ని బేస్ చేసుకొని మనము డిసెంబర్ మంత్ లోపల మనం ఎంత క్రెడిట్ పర్చేజ్ చేస్తాం అనేది టేబుల్ ని మనము ప్రిపేర్ చేయాలి. దట్ షుడ్ బి కాల్డ్ ఐస్ డేట్, పర్టిక్యులర్, ఇన్వార్డ్, డీటెయిల్స్, అమౌంట్. Date, particular, invoice, details, amount. Okay, 1st December 2018, మనోజ్ అనే క్యాండిడేట్ నుంచి క్రెడిట్ పర్చేజ్ చేస్తున్నాం. ఈ లైన్ లో ఎక్కడ కూడా క్యాష్ అనే లేదు కాబట్టి ద వర్త్ ఈస్ 5,000 రూపీస్. 5,000 వర్త్ పర్చేజ్ చేస్తాం, క్రెడిట్ పర్చేజెస్. సెకండ్ వన్ ఈస్ 6/12/2018. క్యాండిడేట్ నేమ్ ఈస్ అరుణ్. హియర్ ఇట్ ఈస్ 10% ట్రేడ్ డిస్కౌంట్. అరుణ్ అనే క్యాండిడేట్ నుంచి 10,000 వర్త్ పర్చేజ్ చేస్తున్నాం. ఆ పర్చేజ్ చేసే అమౌంట్ లోపల 10% డిస్కౌంట్. దట్ మీన్స్ 1,000 రూపీస్ డిస్కౌంట్. అంటే 10,000 మైనస్ 1,000 అంటే అరుణ్ అనే క్యాండిడేట్ నుంచి మనం పర్చేజ్ చేసిన అమౌంట్ 9,000. నెక్స్ట్ bought 10 boxes, each one 600 from Devraj. దేవరాజ్ అనే కంపెనీ నుంచి మనం 10 బాక్సెస్ ను కొనుక్కొచ్చుకున్నాం. ఆ 10 బాక్స్ లోపల ఈచ్ బాక్స్ ఒక బాక్స్ కి ఎంత అంటే 600 రూపీస్. అమౌంట్ వచ్చేసి డేట్ వచ్చేసి 7/12/2018. దేవరాజ్ టోటల్ 10 బాక్సెస్ ఇంటూ 600 అంటే ఈచ్ బాక్స్ 600 కాబట్టి వర్త్ 6,000.
అంటే దేవరాజ్ అనే క్యాండిడేట్ నుంచి మనం ఒక 6000 వర్త్ క్రెడిట్ పర్చేజ్ చేస్తాం. దెన్ నెక్స్ట్ 10th డేట్ పర్చేజ్ టేబుల్ అన్నాడు కాబట్టి టేబుల్ అనగానే మనకి ఇది అసెట్స్ ఆర్ కమ్స్ అండర్ ఓపెనింగ్ ఎంట్రీస్ ఆర్ క్లోజింగ్ ఎంట్రీస్, దట్ మీన్స్ జర్నల్ ప్రాపర్ లో రావడం జరుగుతుంది. హియర్ ఇట్ ఈస్ నాట్ కమ్స్ పర్చేజ్ గుడ్స్. Then next 20th day to 12th month 2019 cash purchase. ఇక్కడ కూడా క్యాష్ అనే ఐటమ్ కనిపించింది కాబట్టి క్యాష్ పర్చేజెస్ ఆర్ రిలేటెడ్ టు క్యాష్ బుక్. క్యాష్ బుక్ లో రాయాల్సిన ఐటమ్ కాబట్టి ఇది క్రెడిట్ పర్చేజ్ కాదు కాబట్టి ఇక్కడ రాదు. సో ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మనకి 12th డిసెంబర్ 2018 లోపల మనం ఎంత క్రెడిట్ పర్చేజ్ చేసినాం అనేది ఫైండ్ అవుట్ చేస్తే 20,000 రూపీస్ క్రెడిట్ పర్చేజ్ అయింది. అంటే 2018 డిసెంబర్ మంత్ లోపల పర్చేజ్ బుక్ ను బేస్ చేసుకొని చూస్తే మనం ఒక 20,000 రూపీస్ ని క్రెడిట్ పర్చేజ్ చేసినాం. ఓవరాల్ గా మంత్ లోపల మనోజ్, అరుణ్, దేవరాజ్ అనే క్యాండిడేట్ ముగ్గురు దగ్గర నుంచి మనము క్రెడిట్ లో కొనుగోలు పర్చేజ్ చేసినాం. దట్ వాల్యూ ఇస్ 20,000. ఓకే రైట్. Okay, next another problem, prepare purchase book. Same problem. First January 2019 purchased goods from Naveen rupees 25,000. Then next 5th January 19 purchased goods from Praveen rupees 15,000. Next 6th January 19 purchased from Rajesh 15,000. Finally 10th January 2019 Srinu sold goods to us 5,000. This is the information. ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మనకి 2019 జనవరి మంత్ లోపల ఎంత పర్చేజ్ చేసినాం అనేది మనం ప్రిపేర్ చేద్దాం. డేట్, పర్టికులర్, ఇన్వాయిస్ నెంబర్, డీటెయిల్స్, అమౌంట్. Okay, 1st January 2019 purchase goods from Naveen. Here it is also credit transaction. ఇందులో ఇక్కడ క్యాష్ అనే ఫిగర్ కనిపించట్లేదు కాబట్టి మనం క్లియర్ గా రాసుకోవచ్చు. 1st January 2019 నవీన్ అనే క్యాండిడేట్ నుంచి మనం పర్చేజ్ చేస్తున్నాం. అమౌంట్ వచ్చేసి 2,500. దిస్ ఇస్ ద క్రెడిట్ పర్చేజెస్. Then next 5th January 2019 purchase goods from Praveen. Here it is also same. Praveen అనేది క్రెడిట్ ట్రాన్సాక్షన్. అమౌంట్ వచ్చేసి 15,000. Then next purchase goods from Rajesh. Date 6th date 1st month 2019 Rajesh. అమౌంట్ వచ్చేసి 15.
1000. అంటే ఈ లైన్ లో కూడా మనకి క్యాష్ అనేది ఎక్కడ అపియర్ అవుతుంది, క్యాష్ వాల్యూ కనిపిస్తుంది. అంటే క్యాష్ అనే వర్డ్ కనిపిస్తే క్యాష్ ట్రాన్సాక్షన్ అవుతుంది. దెన్ నెక్స్ట్ హియర్ ఇట్ ఈస్ శ్రీను సోల్డ్ గూడ్స్ టు us. హియర్ ఇట్ ఈస్ ఇండైరెక్ట్ గా చెప్పింది, ఇండైరెక్ట్ స్పీచ్ లోపల ఉంటుంది. శ్రీను అనే క్యాండిడేట్ మనకి సేల్ చేసినట్టే, దట్ మీన్స్ మనం పర్చేజ్ చేసినాం. అంటే మన కంపెనీ పర్చేజ్ చేసింది, ఇండైరెక్ట్ గా ఉంది కాబట్టి ఇది కూడా పర్చేజ్ 10/1/2019. నేమ్ వచ్చేసి శ్రీను, అమౌంట్ వచ్చేసి 5000. టోటలీ 60,000 rupees we were purchased from outside and based on credit. అంటే జనవరి మంత్ లోపల మనము టోటల్ గా ఒక 60,000 రూపీస్ ని 60,000 రూపీస్ ని క్రెడిట్ బేస్ లో పర్చేజ్ చేస్తాం. ఓకే, ఇది మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని చేసేటువంటి ప్రాబ్లమ్స్. ఓకే రైట్. నెక్స్ట్ మనకు ఉన్నటువంటి ప్రాబ్లం నెక్స్ట్ మనకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే నెక్స్ట్ డే లోపల పర్చేజ్ బుక్ అండ్ పర్చేజ్ రిటర్న్ బుక్ అనేది ప్రిపేర్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.